నా పేరు గొలుగూరి బాలచంద్రశేఖర్ రెడ్డి, ఇలియాస్ బాలాజీ రెడ్డి, భార్య బాధితుల సంఘ జాతీయ వ్యవస్థాపక అధ్యక్షుడినండి. మేము ఒక సమాజంలో ఏంటంటే ఒక క్రిమినల్ కన్నా హీనాతిహీనంగా కనపడుతున్నాం అండి. అలాగే ఒక అడుక్కునేవాడి కన్నా హీనాతిహీనంగా కనపడుతున్నాం. కాదు, మేము మనుషులమే, మాకు కూడా సమాజంలో గుర్తింపు కావాలి అని ఈరోజు మేము నామినేషన్ వేయడానికి వచ్చాము. కానీ అది రిజెక్ట్ అయిందండి. దీనికి కారణం ఏమిటంటే ఒక అడుక్కునేవాడి కన్నా ఇంకా గర్వంగా చెప్పుకోండి, నా చేతిలో బొచ్చ ఉంది అని చెప్పుకుంటాడు. కానీ మాకు ఆ బొచ్చు కూడా లేదు. కనీసం మేము తినడానికి కూడు లేక, నిద్రాహారం లేక ఎన్నో రకరకాల ఇబ్బందులు పడుతున్నాం. కానీ ఈరోజు సమాజంలో భార్య బాధితులు కూడా ఒక మనిషే, ఆడు కూడా ఒక వ్యక్తి, ఆడు తలుచుకుంటే ఏదైనా సాధించగలడు అని నిరూపిద్దామని చెప్పేసి ఇవాళ ఎమ్మెల్యేగా ఇండిపెండెంట్గా ప్రజా యువశక్తి పొలిటికల్ పార్టీ తరఫున ఇండిపెండెంట్గా నామినేషన్ వేస్తాకు వచ్చామండి. అది రిజెక్ట్ అయింది. కానీ మా దురదృష్టం, మరి మా అదృష్టం దురదృష్టం మాకు అర్థం కావట్లేదు. ఎవరి దగ్గరికి వెళ్ళినా మాకు న్యాయం జరగదు. రెండోది ఏంటంటే మేము నామినేషన్ వేస్తున్నాం అంటే మేము అడుక్కోవాలి, అయ్యా 1000 ఇయ్యి, 2000 ఇయ్యి అని మేము అడుక్కుని తెచ్చుకుని నామినేషన్ వేసుకుంటున్నామండి. అయినా సరే ఆ నామినేషన్ మాకు సరైన అవగాహన లేక అది రిజెక్ట్ అయిందండి. ఇప్పుడు దానికి కూడా ఎవరినన్నా ఏమండి పలానా మాకు హెల్ప్ చేయండి అంటే మేము ఇవ్వలేమండి, మాకు మీ తరఫున మేము సపోర్ట్ చేయలేమండి. ఎందుకంటే ఇలాంటి బతికే బదులు ఒక ఆర్డర్ ఇవ్వండి, భార్య బాధితులు అయిన వాడిని చంపేయండి అని ఒక ఆర్డర్ ఇవ్వండి, దరిద్రం వెళ్ళిపోతుందండి. ఎందుకంటే మాకు చదువులు ఉండి, సాఫ్ట్వేర్లు అయ్యి ఉండి, తర్వాత గవర్నమెంట్ ఉద్యోగస్తులు అయ్యండి. ఎందుకంటే కర్మ, అందరికి అన్ని రకాల చట్టాలు ఉన్నాయి. ఇప్పుడు నేనే ఉన్నాను, ఏ తప్పు చేయలేదని కోర్టు స్టాంప్ వేసింది. అయినా సరే ఈరోజు కూడా ఒక పక్కన భార్య బాధితుడిగా నానా రకరకాల హింసలకు గురయ్యి ఏదో దరిద్రాన్ని వదిలించుకుని బయటకు వస్తుంటే మళ్ళీ మా వెనకాల మా అన్నదమ్ములు, మా అక్క చెల్లెలు, మా తల్లిదండ్రులు సంపాదించిన అసలు మాకు ఇవ్వడానికే నానా రకరకాల ఇబ్బందులు పెడుతున్నారు. లేకపోతే అంటారు వాళ్ళ పిల్లల పేరు మీద మాకు వచ్చే ఆస్తుంటే వాళ్ళ పిల్లల పేరు మీద మేము రాయాలంటే మేము ఎందుకు రాయాలి? దౌర్జన్యంగా చాలా దారుణాలు చేస్తున్నారండి. ఎవరికి చెప్పుకుందామన్నా మా కూడా ఎవరికి చెప్పుకుందామని వినరు. మరి ఏ రాజకీయ నాయుడు దగ్గరికి వెళ్ళి మరి మాకు న్యాయం చేయండి బాబు, మరి మీకు డబ్బులే కదా కావాలి, ఇస్తామంటున్నాం. న్యాయాన్ని కూడా మేము అమ్ముకోవాల్సి వస్తుంది, అలా అమ్ముతామని మేము కొనుక్కోవాల్సి వస్తుందండి. అంత హీనాతిహీనమైన బతికైపోయిందండి. మొన్న మధ్యకాలంలో రోజా గారు అన్నారండి, ఫ్లూటు జంక ముందు కాదు సింహాల ముందు ఊదమన్నారండి. మరి సింహాల ముందు పులుల ముందు ఊదడానికి మరి భార్య సంఘం అనే ఒక హంటర్ వచ్చిందండి. ఆల్రెడీ స్టేట్మెంట్ ఇచ్చాం, మాకు న్యాయం చేయండి, మీ తరపున మేమే ఫైట్ చేస్తామని కూడా చెప్పాము. ఎక్కడ స్పందనే లేదండి. అంటే స్పందన లేదండి. అంటే అంత పెద్ద చంద్రబాబు నాయుడు గారు స్కామ్ చేశారన్నారు, దాని గురించి కూడా ఇంట్రడక్షన్ ఇచ్చాం, దానికి సమాధానం లేదండి, దేనికి సమాధానం లేదు. ఇవాళ మళ్ళీ జై కాంగ్రెస్ అన్నారు, అదంటున్నారు, ఇది అంటున్నారండి. అసలు ఇప్పుడు మహిళా సంఘాలు ఉన్నాయి, అందరికీ అన్ని రకాల న్యాయాలు చేస్తున్నారు. మరి ఒక భార్య బాధితుడికి ఎందుకు న్యాయం చేస్తలేదు? ఊరేసి చచ్చిపోతున్నారు, తర్వాత నానా రకరకాల దురలవాట్లకి గురవుతున్నారు. ఎందుకంటే కేవలం జానాభత్రి పొట్ట గురించి అండి. కోట్లనమ్మ మెయింటెనెన్స్ ఇవ్వమంటారు, మాకే తినడానికి గతి మోక్షం లేదన్నప్పుడు మెయింటెనెన్స్ ఎక్కడ ఇవ్వగలం? కొన్ని కోట్ల మంది ఉన్నారు, మా బాధ ఇది అని చెప్పుకోలేని పరిస్థితిలో ఉన్నామండి. అలా చెప్పుకుంటూ పోతే రోజులు కాదండి, నెలలు కాదు, సంవత్సరాలు కాదు, మా ఆవేదన విని అంటే దాతలే లేకుండా పోయారు. అదేవిధంగా అతి త్వరలో కూడా భారీ ఎత్తులో ర్యాలీ ప్లాన్ చేస్తున్నామండి. అందులో ఒక భార్య బాధితుడు ఎంత నీచంగా కనపడుతున్నాడు అని ఒక ఇంట్రడక్షన్ కూడా ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నామండి. నామినేషన్ కూడా మీద కూడా నాకు చాలా మొన్నటిదాకా చాలా ఇంట్రెస్ట్ ఉండేదండి. ఇవాళతో చాలా విరక్తి పుట్టిందండి నామినేషన్ మీద కూడా. ఏంటి పరిస్థితులు ఏంటి? 3 రోజుల నుంచి తిండి తప్ప లేకుండా తిరుగుతున్నామండి, కేవలం నామినేషన్ వేద్దామనేసి అండి. ఉన్న ప్రజలంతా కూడా నాకు వేస్టేజ్ అయిపోతుందండి. ఈ అవకాశం కల్పించిన మన మీడియా మిత్రులందరికీ కూడా నా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.